ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేండంటే అన్న చందంగానే ఉంది భారత విదేశాంగ ఆర్థిక రక్షణ శాఖల తీరు. అమెరికా లాంటి వాడినైనా సరే డోంట్ కేర్ అన్నట్టుగానే ఉంది. వ్యవహార శైలి నిర్మోహమాటంగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే నువ్వు నాతో మాట్లాడింది వేరు, నువ్వు చెప్పుకుంటుంది వేరని మొహానే చెప్పేసినటువంటి చరిత్ర మోడీది. ఆ విషయాన్ని అధికారికంగా విదేశాంగ శాఖ ప్రకటించింది. అప్పుడు మళ్ళీ ట్రంప్ కూడా అబ్బాయి నేను భారత్ పాకిస్తాన్ వ్యవహారం జోక్యం చేసుకోలేదు, వాళ్ళే కూర్చుని మాట్లాడుకున్నారని మాట్లాడాల్సి వచ్చింది. మళ్ళీ ఏదేదో వాగుతూ ఉంటాడు. బట్ అమెరికాని కూడా రెక్లెస్గా చూడగలిగినటువంటి స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. వాడు భారతదేశానికి సంబంధించినటువంటి కార్లు లేదా స్పేర్ పార్ట్స్ ఇట్లాంటి వాటి మీద 20% ట్యాక్స్ వేసాడు. మనం ఆల్రెడీ అమెరికా నుండి మన దేశానికి దిగుమతి అయ్యే కార్ల మీద 100% ట్యాక్స్ ఉంది. ఇప్పుడు దాన్ని 125% పెంచుతా, మీరు మా మీద టారిఫ్లు వేస్తే మీ మీద మేమింత అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తోంది భారతదేశం. అందుకనినే వాస్తవంగా మొన్ననే టారిఫ్ల విషయంలో 9వ తారీఖుతో క్లియర్ అవ్వాలంటే డే టు టైము కాదు కావాల్సింది, మీ నుంచి మాకెంత ప్రయోజనం, మా నుంచి మీకు ఎంత ప్రయోజనం ఉండాలా. అంటే మా నుంచి మీరు ప్రయోజనం పొంది మీ నుంచి మాత్రం మాకే ప్రయోజనం రాదంటే కుదరదు అన్నటువంటి పీయూష్ గోయల్ లాంటి మొండిగా కూర్చుంటుంది.